గుడ్ మార్నింగ్ మ్యామ్. దిస్ ఇస్ ప్యారడైస్ ట్రీ అంటారు. దీన్ని ప్యారడైస్ ట్రీ అంటారు. ఇది డ్రై లీవ్స్ ఉంటాయి. పొద్దున్నే డ్రై లీవ్స్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగామనుకో, ఇప్పుడు ఒకవేళ మనకి ఏమైనా క్యాన్సర్ ఉందనుకో, ఆ యాంటీబాడీస్గా తయారయ్యి చిన్నగా క్యాన్సర్ని క్యూర్ చేస్తుంది. ప్లస్ మనకి ఏమన్నా మలేరియా ఏమన్నా ఉన్నా, మోషన్స్ ఏమన్నా అవుతున్నా, ఇప్పుడు మనకి ఏమన్నా వాన్స్ దెబ్బలు ఏమన్నా తగిలినా కూడా క్యూర్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది లక్ష్మణ ఫలం అంటారు దీనిని. ఇది ఎక్కువగా దీని మెయిన్ బెనిఫిట్ వచ్చి క్యాన్సర్కి రిలేటెడ్, మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ని తగ్గించడానికి, కొత్తవి రాకుండా ఉంచడానికి యూజ్ చేస్తారు. దీని యొక్క లీవ్స్, ఫ్రూట్ని కూడా యూజ్ చేస్తారు. ఈ లీవ్స్ని డ్రైగా బయట అమ్ముతారు. ఆ డ్రై లీవ్స్ని ఎర్లీ మార్నింగ్ పరగట్టిన ఎంటీ స్టమక్తో బాయిల్ చేసిన తర్వాత వాటర్ని స్టెయిన్ చేసి తాగితే మన బాడీలో ఉన్న 90% డిటాక్సిఫికేషన్ అనేది జరిగింది. ప్లస్ దీని ఫ్రూట్ యొక్క ఫ్లెష్ని, పల్ప్ని మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తోని దాని పల్ప్ని జ్యూస్ చేసుకొని తాగితే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి క్యాన్సర్ సెల్స్ని తగ్గించడానికి, ప్లస్ రాకుండా ఉంచడానికి యూజ్ చేస్తారు. దీని ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ తన చైల్డ్ బర్త్ తర్వాత తన బాడీలో ఉన్న మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు దీన్ని. థ్యాంక్ యూ మ్యామ్. సర్పాక్షికి వేరియేషన్ ఏంటి? దీని వచ్చేసి దీంట్లో రూట్ నాడ్యూస్లో సర్పనాయిడ్ రిసెప్టాయిన్స్ అనేవి ఉంటాయి. సర్పనాయిడ్ రిసెప్టాయిన్స్ అనేవి ఉంటాయి రూట్స్లో. ఈ రూట్స్లో అనేది వెనమైడ్ పాయిజన్ ఉంటుంది కదా, పాయిజన్ అట్రాక్షన్ కెమికల్ అనేది దీంట్లో ఉంటుంది. పాయిజన్ అట్రాక్ట్ చేసే కెమికల్స్ ఇందులో ఉంటాయి, రూట్స్ నుంచి అబ్జర్వ్ అవుతాయి. సో దీంట్లో ఈ లీవ్స్కి ఏం ప్రయోజనం లేదు కూడా ఉంటుంది. లీవ్స్ వచ్చేసి మనకి కండరాల నొప్పులు ఉంటాయి, కషాయం వాడి కండరాల నొప్పులకి కషాయం లాగా వాడి ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తారు లీవ్స్. మోస్ట్లీ వచ్చేసి హెడ్ఏక్ కూడా రిలాక్సేషన్ ఉంటుందని సమ్మాట రీసెర్చ్ పెట్టాను మన ఐడెంటిఫికేషన్. థ్యాంక్ యూ. ఈ ప్లాంట్ నేమ్ ఈజ్ బ్రహ్మకమలం అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎపిథీలియం ఆక్సిపెటాలియం అంటారు. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్వీన్ ఆఫ్ నైట్ అంటారు. దీంట్లో ఉండే రసాయనాలు ఏంటంటే ఆల్కనాయిడ్స్, ఫినాయిడ్స్ ఉంటాయి, ఫినాల్స్ ఉంటాయి. దీని యొక్క మెడికల్ వాల్యూస్ ఏంటంటే ఆకులను ఫ్లవర్స్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్లవర్స్ కూడా ఇలా ఉంటాయి. రెండు లేదా మూడు మాత్రమే ఉంటాయి. ఇవి మంచు ఉండే ప్రదేశాల్లో, హిమాచల్ ప్రదేశ్ మనకి పెరగదంటారా? ఇప్పుడు మనకి పెరిగిద్ది, రేర్. ఇది మాత్రం పెరిగింది, పెంచింది. అవునండి, ఒకటే. ఇది నర్సరీలో అలా దొరుకుతూ ఉంది. ఇది ఎముకల నొప్పికి, జలుబుకి, దగ్గుకి, ఫ్లూస్ వస్తాయి కదా, ఎలా తీసుకోవచ్చు? నువ్వు వాటర్లో కషాయం లాగన్నా చేసుకోవచ్చు, లేదా చూర్ణం చేసి రసం వచ్చింది కదా, ఆ రసం ద్వారా తీసుకోవచ్చు. మనకి చెయ్యి ఇంజురీస్ అలా అవుతాయి కదా, ఆ ఇంజురీలో కూడా ఇది ఏమంటారు ఔషధంగా యూజ్ చేస్తారు. దీన్ని అడవి ఆముదం అంటారు. సైంటిఫిక్ పేరు వచ్చేసి జట్రోపా కర్కస్ అంటారు. దీని మెడికల్ యూజెస్ ఏంటంటే, ఇది క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఆయిల్ లాగా యూజ్ చేయొచ్చు. అలాగే ఇది ఎరక్కొట్టినప్పుడు పాలు వస్తాయన్నమాట. దాన్ని లాటిక్స్ అంటారు. దీన్ని స్కిన్ డిసీజ్ లైక్ ఎలర్జీస్, పింపుల్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తే ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. చిన్నపిల్లల్లో గమ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, మౌత్ ఇన్ఫెక్షన్స్. వాటికి లాటిక్స్ పాలు యూజ్ చేస్తే పూత అనేది తగ్గిపోయింది. రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి గమ్స్ బ్లీడింగ్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ రూట్స్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసేసి అంటే నూరి అక్కడ పెట్టేస్తే ఆ గమ్ బ్లీడింగ్ అనేది తగ్గిపోయింది. నేను బ్యాక్టీరియాస్ అంటే సుడోనోమస్, ఈకోలి, స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియాస్ ఏమన్నా మన బాడీ మీద గ్రో అవుతున్నప్పుడు ఇవి యూజ్ చేస్తే బ్యాక్టీరియా కూడా చచ్చిపోయింది. ఏదైనా ఊన్స్, ఏదైనా దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు స్వెల్లింగ్ అనేది ఎక్కువగా వచ్చింది. అప్పుడు ఈ లాటిక్స్ యూజ్ చేసినప్పుడు, ఈ పాలు యూజ్ చేసినప్పుడు స్వెల్లింగ్ కూడా తగ్గిపోయింది. దీన్ని కరివేపాకు అంటారు మేడం. దీని సైంటిఫిక్ పేరు వచ్చేసి మొరెయ్య కొనింగి అంటారు. దీని యూజెస్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండిద్ది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసిద్ది. ఇంకోటి ఏంటంటే మనకి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మన బాడీలో ఉత్పత్తి చేసిద్ది. డైజెషన్ ప్రాబ్లమ్స్ లైక్ ఇండైజెషన్, నాసియా, వామిటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కంట్రోల్ చేసిద్ది. ఆర్థరైటిక్స్ లైక్ మొసళ్ళలో కాలు నొప్పులు వస్తాయి కదా, అలాంటి వాటిని కూడా ఇది కంట్రోల్ చేసిద్ది. దీని సైంటిఫికల్ నేమ్ మెరంటా అరెండినేసి. వాయిస్ దీని
సైంటిఫికల్ నేమ్ మెరంటా అరుండినేసి, దీని ఇంగ్లీష్లో యారో రూట్ అని అంటారు. దీని యూజెస్ డయాబెటీస్, దీని పౌడర్ రూట్స్ యూజ్ అవుతాయి దీనిలో. ఈ పౌడర్ని డ్రై చేసి హాట్ వాటర్లో వేసుకొని తాగితే ఈ రూట్ పౌడర్ని ఎర్లీ మార్నింగ్ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇంకా కొలెస్ట్రాల్, ఇర్రెగ్యులర్ బాల్ సిండ్రోమ్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా దీని విటమిన్ బి ఎక్కువ ఉంటుంది ఈ రూట్స్లలో. ఇది ఇంకా డైజెస్టివ్ డిజార్డర్స్ వాటికి యూజ్ అవుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా పోతాయి. మల్టీవిటమిన్ ప్లాంట్, తెలుగులో చక్కెరమూని అని అంటారు. ఇట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సౌరోపస్ ఆండ్రోజినస్, వర్నాకులర్ నేమ్ వచ్చేసి మల్టీవిటామిన్, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ చక్కెరమూనీస్ ఇన్ తెలుగు. Parts used are leaves, young shoots and fruits. Active principles are resins, flavonoids and glycosides. Flavonoids are the secondary metabolites which is used for cancer, anti-cancer and antioxidant. Glycosides are the molecule which has a sugar group. Medicinal values of these plants are leaves are also used to treat as tonic to reduce fever or cold or lung problems. Leaves are also used to treat food poisoning, to cure the food poisoning. It is also used to treat as for tonsils. For new moms, it is used to treat for milk production, increase the milk production. It is also used to treat eye disease to improve the vision. It is also used to treat for oral thrush infections. Disadvantages are nausea, diarrhea and constipation. Thank you, ma'am. Thank you for your visit. Can you explain how we can use these leaves as medicinal properties? So medicinal values are leaves are used to reduce fever, cold and lung issue. It is also used for food poisoning, to cure the food poisoning. It is also used to treat eye disease, to improve the vision. It is also used to treat increase the milk production for new moms. It is also used to treat for oral thrush infections. It is also used for tonsils, to treat tonsils. Disadvantages are diarrhea, constipation and nausea. Thanks. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హైబిస్కస్ రోసా సెనెన్సిస్, వర్నాకులర్ నేమ్ హైబిస్కస్. దీన్ని పార్ట్స్ వచ్చేసి లీవ్స్, ఫ్లవర్స్. ఎక్కువగా ఊన్స్, స్వెల్లింగ్ ప్రాసెస్ని డిక్రీజ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడింది. ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ లైక్ స్వెల్లింగ్ ఆల్సో ఇట్ డిక్రీజెస్. ఎక్కువగా ఏమైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ డైజెషన్ సిస్టమ్కి డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని లీవ్స్, ఫ్లవర్స్ అనేవి హెయిర్ గ్రోత్ కోసం ఉపయోగపడతాయి. ఏ మందారం అన్న యూస్ చేయొచ్చా? పర్టికులర్ మందారం? ఏ మందారం? ఇది ఇప్పుడు ఏ మందారం? ఇది యుద్ధ మందారం. నేరేడు, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిజీజియం క్యూమిని. దీంట్లో ఫినాలిక్స్, ఆల్కలాయిడ్స్, ఆల్కహాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంట్లో యూజ్ చేసే పార్ట్స్ వచ్చేసి లీవ్స్, ఫ్రూట్, ఫ్లవర్స్. సో దీంట్లో ఇది తీసుకోవడం ద్వారా డయాబెటిక్ పేషెంట్స్లో హైపోగ్లైసెమిక్ యాసిడ్ అనేది తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ని, ఏమైనా డిసీజెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ని రాకుండా హెల్ప్ చేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీస్, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. గమ్ ప్రాబ్లమ్స్, ఫేస్ మీద పింపుల్స్, వాటిని కూడా రిడ్యూస్ చేస్తుంది. దేని గురించి ఏమైనా చెప్తారా? దీనిపై సీతాశోకం. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి సెరకా ఇండికా ఉంటుంది. మెడిసినల్ వాల్యూస్ చెప్పమ్మా. ఇది దీని యూజెస్ వచ్చేసి సీతా అశోకాను అశోక్ చెట్టు అంటాం, అదేనా ఇది? అవును సార్. దీని యూజెస్ వచ్చేసరికి గజ్జి, తామర వస్తాయి కదా. అంటే గజ్జి, తామరకి వీటిని ఆకులు యూజ్ చేస్తామా లేకపోతే ఎలానో యూజ్ చేస్తామా? ఆకుల్ని వాటర్లో బాయిల్ చేసి, వాటర్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన వాటర్ మాత్రం తాగాలి. లీవ్స్ని అప్లై చేయాలి. పేస్టా? పేస్ట్ కాదు, బాయిల్ చేసిన వాటర్ మాత్రమే తాగాలి. లీవ్స్ని బయటపడేయాలి. ఓకే. ఇంకా ఏమన్నా దేనికైనా యూజ్ చేయొచ్చా ఇది? మెన్సెస్ వస్తుంది కదా లేడీస్కి, మెన్సెస్ వస్తుంది కదా, ఆ మెన్సెస్లో రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది కొంతమందిలో. ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి, ఓవర్ బ్లీడింగ్ 2 monthsకి ఒకసారి వస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్ళకి దీన్ని యూజ్ అంటే ఎలా తీసుకోవచ్చు వాళ్ళు? ఇది వాళ్ళు వీటిని ఎండబెడతారు, లీవ్స్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసిన దాన్ని వాటర్లో యాడ్ చేసుకుని ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చును?
ఒక టీ స్పూన్ 1 గ్రామ్. ఫీవర్ని కంట్రోల్ చేయడానికి లీవ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదేంటిది? క్యాలియస్ బ్యాన్ బెటాస్ అంటారు. దీని యూజెస్ వచ్చేసరికి హార్ట్ స్ట్రోక్ ఉంటుంది కదా, హార్ట్ స్ట్రోక్, రక్తస్రావం, నాడీ వ్యవస్థ, కాలేయం వాటికి లీవ్స్ని ఉపయోగిస్తారు. ఎక్కడ దొరుకుతాయి ఈ ప్లాంట్స్? అంటే బయట దొరుకుతాయి. ఓకే, దీని యూజెస్ ఒకసారి చెప్పమ్మా. హార్ట్ స్ట్రోక్, రక్తస్రావం, నాడీ వ్యవస్థ, కాలేయం వాటిని ఈ లీవ్స్ని అక్కడ సేమ్ ఎలా చెప్పామో పౌడర్ ఫామ్లో తీసుకోవడం, బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. వాటర్ ఈ రెండు ఒకటేనా? సేమ్. ఏ క్లైమేటిక్ కండిషన్స్లో అన్న బ్రతుకుతుంది ఈ ప్లాంట్? ఇది చికోరియం ఎండివియా, దీని సైంటిఫిక్ నేమ్ కూడా అదే. అండ్ దీని కామన్ నేమ్ వచ్చేసి గార్డెన్ ఎండివియా కానీ లేకపోతే గార్డెన్ చికోరియం కానీ అంటాము. అండ్ ఇవి దీని మెడిసినల్ యూసెస్ వచ్చేసి లైక్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఈ లీవ్స్ అనేవి డ్రై చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగితే దాన్ని ట్రీట్ చేసిద్ది. అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి రిలీఫ్ ఇచ్చిద్ది. రీనల్ సిస్టమ్ ఇష్యూస్ని కూడా ట్రీట్ చేసిద్ది. దీని బోర్డ్ ఇది. దీని యొక్క మెడిసినల్ యూజెస్ వచ్చేసి డయేరియా ఉన్న ఇది సంపంగి చెట్టు, అంటే సింహాచలం సంపంగి అంటారు, అదేనా? అదే. ఇది డయేరియా ఉన్న వాళ్ళకి, కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ చేస్తారు. అలాగే మనకి లంగ్స్లో నిమ్ము అనేది, అదే కాఫ్ అది ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవచ్చు? దీని యొక్క లీవ్స్ని అండ్ అలాగే ఫ్లవర్స్ని పౌడర్ ఫామ్లో చేసుకొని, అదే ఎండబెట్టి పౌడర్ ఫామ్లో చేసుకొని ఏదైతే తింటామో వాటర్లో కలుపుకొని తాగినా మనకు అనేది క్యూర్ అవుతుంది. స్నేక్ ప్లాంట్ అనమాట. విష్ణుకాంత చెట్టు అంటాం, అదేనా? అది ఇండియన్ స్నేక్ ప్లాంట్. దీని యొక్క మెడిసినల్ యూజెస్ వచ్చేసరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, దెబ్బలు తగిలినప్పుడు, అలాగే ఈ యొక్క ఆకుల్ని రబ్ చేసి మనం ఆ ఏరియాలో ప్లాక్ చేస్తే తొందరగా అనేది తగ్గిపోతుంది. దీని యొక్క యూజెస్ వచ్చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళు వాటర్లో బాయిల్ చేసుకొని వాటర్ తాగినా కానీ తగ్గుతుంది. అండ్ అలాగే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. దెబ్బలు తగిలినప్పుడు ఆరు ఏమైనా ఖర్చు జరిగినప్పుడు ఈ యొక్క లీవ్స్ని స్క్రబ్ చేసి ఆ ఏరియాలో ప్లాట్ చేస్తే ఓవర్ బ్లీడింగ్ అనేది ఆగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ఏమన్నా కానీ తీసేస్తుంది. ఎలర్జీస్ ఏమన్నా వచ్చినా కానీ తీసేస్తుంది. ఆస్తమాను కూడా దీన్ని ట్రీట్ చేస్తుంది. ఇది ఏం చెట్టు అమ్మా? ఇది ఏనుగు పల్లేదు మేడం. దేనికి ఉపయోగపడుతుంది? ఇది దేనికి యూజ్ చేయొచ్చు? మెడిసినల్ వాల్యూస్? ఇది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం గట్టిగా చెప్పమ్మా. మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఏర్పడితే ఆ స్టోన్స్ని కరిగించడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మన బాడీలో బీపీ, బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఒకవేళ పెరిగితే దాన్ని తగ్గిస్తుంది. సో ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని డ్రై చేసి పిండి చేసి ఆ పిండిని మిల్క్లో మిక్స్ చేసి తాగాలి. ఏం చెట్టు అమ్మా ఇది? జేడ్ ప్లాంట్. డయేరియా, స్టమక్ పెయిన్, ఫుడ్ పాయిజన్కి యూజ్ అవుతుంది. దీన్ని మిల్క్ ద్వారా తీసుకుంటే, టీ ద్వారా తీసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. మిల్క్లో తీసుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ లీవ్స్ అలా తీసుకోవచ్చు? ఒక 2 to 3 లీవ్స్. ఎలా బాయిల్ చేస్తాం? మిల్క్ బాయిల్ మరగబెట్టిన పాలల్లో తీసుకుంటాం. టీ ద్వారా తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ ఎయిర్లో ఉన్న టాక్సిన్, బెంజైన్, ఫార్మాల్డిహైడ్ని ప్యూరిఫై చేస్తుంది. హెయిర్కి వాడినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి? ఇది జస్ట్ ఇలా పెట్టేస్తే చాలు మ్యామ్. ఇండోర్ ప్లాంట్. హెయిర్కి అప్లై ఎయిరా? ఓకే. ఆకులు కానీ, ఫ్రూట్ కానీ, లీవ్స్ కానీ ఉండవు. ఫ్రూట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇలా అన్నప్పుడు వైట్ సబ్స్టెన్స్ వచ్చేది. దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. కీమోథెరపీని రీప్లేస్ చేయడానికి. స్కిన్ డిసీజెస్, పుల్పురిస్ని అక్కడ అప్లై చేయడం వల్ల పుల్పురి రాలిపోతాయి. స్కిన్ డిసీజెస్, ట్యూమర్స్, క్యాన్సర్స్, ఫీవర్, కాఫ్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్ అన్నిటికీ యూజ్ చేస్తారు. స్పెసిఫిక్గా ఈ ప్లాంట్ మాత్రం స్నేక్ బైట్స్కి ఫస్ట్ లైట్ ట్రీట్మెంట్గా యూజ్ చేస్తారు. పెన్సిల్ క్యాక్టస్. ఇది దేనికి యూజ్? దీని లీవ్స్ని మేము జ్యూస్ లాగా చేసి తాగడం వల్ల మనకి బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి కదా, బ్లడ్ వామిటింగ్స్ని ట్రీట్ చేస్తుంది.
స్కిన్ డిసీజెస్ ఇది స్కిన్ డిసీజెస్ని ట్రీట్ చేస్తుంది. ఇంకా మనకి ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి. ఇంకా మనకి కాఫ్ దగ్గు వచ్చినప్పుడు కానీ, రొమటిజం అంటే కీళ్ళ నొప్పులు వస్తాయి కదా, కీళ్ళ నొప్పులు, హైపర్ టెన్షన్ని క్యూర్ చేస్తుంది, స్కిన్ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది. దీని గింజలు వచ్చేసి మనకి పౌడర్లో వచ్చేసి అక్కడ స్నేక్ బైట్ అయినప్పుడు అక్కడ అప్లై చేయడం వల్ల స్నేక్ బైట్ పాయిజన్ని తక్కువ క్వాంటిటీలో అక్కడ మనిషిని బతికించేదని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి గ్యాస్ ఎక్కువ లీక్ అవుతుంటుంది కదా, స్మెల్ వచ్చేది. యాజ్ అ హెల్తీ పర్సన్కి 6 to 7 మ్యాక్సిమం అవ్వాలి, కానీ ఎక్కువ అయిపోతే ఇవి జ్యూస్ కషాయాలుగా చేసి కుడుతుంది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పోర్టులాకా ఒరలేసి అంటాం. పోర్టులాకా ఒరలేసి. దీన్ని మేము పప్పు చేసుకుంటాము. పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు. ఇది గంగా బాబెలి కూర అంటాం. మన లాంగ్వేజ్లో అయితే మన ముస్లిమ్స్ లాంగ్వేజ్ అయితే కుల్ఫీకి భారీ అని అమ్ముతారు. ఇది మనకి ఫీవర్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం, యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాం. ఎక్కువ లేడీస్కి వచ్చేసి మనకి ఫీమేల్ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. హుక్ వామ్స్ వస్తాయి కదా, హుక్ వామ్స్ ట్రీట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ. దీని పేరు ఐరన్ మీల్ అంటారు. ఇంగ్లీష్ కామన్ నేమ్ వచ్చి తెలుగులో సహదేవి చెట్టు, లేదా కొన్ని ప్రాంతాల్లో కరెక్ట్ కమ్మ అని అంటారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వెరోనియా సెమినేరియా అంటాము. దీంట్లో మనకి ఫ్యాటీ ఆయిల్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇది రూట్స్ అండ్ లీవ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఎందుకు అంటే లివర్ డిసీజెస్ ఉన్నా, లేకపోతే ఫీవర్, చలి జ్వరాలు అలాంటివి వచ్చినప్పుడు, లేకపోతే మలేరియా కాజ్ అయినప్పుడు, స్కిన్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్స్, స్కిన్ అల్సర్స్, స్కిన్ బర్న్స్ అయినప్పుడు యూజ్ చేస్తాము. ఇంకా ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. దీని పేరు ముళ్ళ చెట్టు అంటారు తెలుగులో. అండ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇఫోర్బియా స్ప్లెండస్ అంటారు. దీని ఈ ప్లాంట్ మొత్తం రూట్స్ అండ్ లీవ్స్ నుంచి ఫ్లవర్స్ కూడా యూజ్ చేస్తారు. దీంట్లో మనకి టెర్ఫనాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మైక్రోబియల్ ఏజెంట్స్ లైక్ బ్యాక్టీరియా కాజ్ అయినప్పుడు ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకా ఏంటి అంటే దీన్ని మనం పాయిజన్కి లేకపోతే స్టెరాయిడ్ వల్ల ఏదైనా పాయిజన్ అనేది బాడీలో వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడడానికి, ఇంకా లేకపోతే వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎగ్జిబిషన్ అన్న కొన్ని మైండ్లో ఇన్స్టెంట్గా చెప్పడానికి అక్కడ అంటే గబాల్న మీరు సడన్గా అడిగినప్పుడు మీరు ఒక షాక్లోనో లేకుంటే చెప్పలేని స్థితిలోనో ఫ్రీజ్ అవ్వకుండా ఫ్రీగా చెప్పండి. అది అలానే పిల్లలతోటి వచ్చినటువంటి స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ తోటి మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? మార్నింగ్ వచ్చారు, చాలా స్కూల్స్ నుండి వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, ఓల్డ్ పీపుల్ వచ్చారు కదా. సో అవుట్ సైడర్స్ తోటి వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని, మీరు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళతోటి? సో దాని నుంచి కూడాను బికాస్ ఇది ఓన్లీ నాలెడ్జ్ అనేది మీకు మొక్కల గురించే కాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్, మీలో ఉన్నటువంటి ఇంటరాక్టివ్ అబిలిటీ, అలానే మీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్ గా ఆటో కరెక్షన్ అయిపోతాయి. కరెక్ట్ గా ఎదురుగా నుంచోనున్న మనుషులు మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తూ మీరు మాట్లాడారు కాబట్టి మీకు కొంత మెయిన్ ఏరియల్ పార్ట్ ని బాయిల్ చేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆయిల్లో యాంటీ మైక్రోబియల్ రియేజెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే బాడీ మీద కాజ్ అయ్యే స్కిన్ ఇన్ఫెక్షన్స్, లైక్ బ్యాక్టీరియా, ఫంగై వల్ల కాజ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియా మీద ఆయిల్ అప్లై చేయడం వల్ల కొద్దిగా ఇరిటేషన్ అనేది కొద్దిగా రెడ్యూస్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఇంకా దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ రియేజెంట్స్ కూడా ఉంటాయి. బాడీ మీద ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాంటివి వస్తాయి కదా, ఆ వాపు మీద అది రాయటం వల్ల ఏంటంటే తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఆకు యొక్క పసరలాగా. సో మళ్ళీ ఈ లీవ్స్ని, ఈ ఫ్లవర్స్ వాటిని డ్రై చేసి పౌడర్ లాగా చేస్తారు. వాటితో ఒక ట్యాబ్లెట్స్ లాంటివి అనేవి తయారు చేస్తారు. వాటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆక్సిడెంట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ ఆక్సిడెంట్ స్ట్రెస్ని రెడ్యూస్ చేసి బ్యాలెన్స్ చేయడానికి అనేది అదే ట్యాబ్లెట్స్ అనేవి హెల్ప్ అవుతుంది. ఇంకా ట్రెడిషనల్లీ ఆయుర్వేదిక్ పర్పస్లీ టూత్ గమ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా మనకి, బేసిక్ డిసీజెస్, కాఫ్, కోల్డ్ లాంటివి.
అవనేది రిడ్యూస్ చేయడానికి కూడా దీన్ని ప్రిపేర్ చేసే మెడిసిన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంకొక పాయింట్, దీన్ని గార్డెన్ ప్లాంట్ లాగా ఈ ఏరియల్ పార్ట్ నుంచి పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. ఆ స్మెల్కి ఏంటంటే క్యాట్స్ డాగ్స్ అనేవి దగ్గరికి రాదు. సో ఇట్ కెన్ యూజ్డ్ యాజ్ ఎ గార్డెన్ ప్లాంట్. ఇవి పిల్లి మీసాల చెట్లు అని అంటారు మ్యామ్. జావా ఏంటమ్మా పిల్లి మీసాలు, జావా టీ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ జావా టీ ప్లాంట్ని టీలో ఎక్కువ బాయిల్ చేసుకుంటారు. లీవ్స్ని టీలో బాయిల్ చేసుకోవడం వల్ల హెడ్ఏక్ కానీ, కండరాల నొప్పులు కానీ, స్టమక్ పెయిన్ కానీ, వికారం తగ్గించడం కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా చేస్తుంది. ఇదేం చెప్తుంది? కొండపిండి ఆకు అంటారు మ్యామ్. కిడ్నీ స్టోన్స్కి యూజ్ అవుతుంది మ్యామ్. ఏ ప్రివెన్షన్కి గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. దీనికి లీవ్స్, రూట్స్, స్టెమ్ యూజ్ చేస్తాం మ్యామ్. లీవ్స్ మనం పప్పులో తినచ్చు మ్యామ్, వేసుకొని గ్రైండ్ చేసుకొని. థ్యాంక్ యూ మ్యామ్. ఇది లేదండి దగ్గర తమలపాక. ఇది మెయిన్ యూజెస్ బాగా అదే డైజెషన్కి యూజ్ అవుతుంది మ్యామ్. లైక్ మనకి జనరల్ యూజెస్ కాకుండా అంటే జనరల్గా తాల్పాక అందరికీ తెలిసే ఉంటుంది కదా, బాగా తెలియని ఏమన్నా అదే అట్లా చెప్పడానికి ట్రై చేయండి. కీళ్ళ నొప్పులకి వాడచ్చు. దెబ్బలు తగిలినా మనం దాన్ని పేస్ట్లా చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. హెడ్ఏక్కి కూడా ఆయిల్ పెట్టేసి మనం ఈ ఆకుని పెట్టుకొని వాడచ్చు. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా హెడ్ఏక్ పెట్టుకున్నప్పుడు ఎచ్చబెట్టి పెట్టాలా దాన్ని? ఆయిల్ అప్లై చేసి ఆయుర్వేదంలో అట్లా అప్లై చేసి ఆకు పెట్టినా తగ్గుతుంది. చెప్పండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి జిమ్నింగ్ సెలెనస్టమ్. ఇట్లా యూజెస్ వచ్చేసి లీవ్స్ యూజ్ చేస్తున్నాం. మెడికల్ వాల్యూస్ వచ్చేసి మెడిసిన్ వాల్యూస్ వచ్చేసి మనకి బ్లడ్ కొలెస్ట్రాల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తున్నాం. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా డయాబెటీస్కి యూజ్ చేస్తున్నాం. ఇలా లీవ్స్ యూజ్ చేస్తున్నాం. నేల ఉసిరిగా చెప్పగలుగుతా? కంప్లీట్ అయిందా ఇది? ఇంకా యూజెస్ ఉన్నాయి. యూజ్ చెప్పాను. బ్లడ్ కొలెస్ట్రాల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నీ అదే లీవ్స్ తీసుకోవడమేనా? పౌడర్ లోపల తీసుకోవాలి. లీవ్స్ ఎలా అంటే ట్రై చేయాలి మేము. లీవ్స్ ట్రై చేసి వాటర్ ఫామ్లో తీసుకోవాలి. వాటర్లో గోరువెచ్చిన వాటర్లో మిక్స్ చేసి తాగాలి. ఒళ్ళు పరగడుతుంది. థ్యాంక్ యూ. ఇది నేల ఉసిరి గురించి. ఇది లివర్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ అవుతుంది. లైక్ జాండీస్, హెపటైటిస్ కానీ అంటే అది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం రెడ్యూస్ చేస్తుంది. గ్యాల్ స్టోన్స్ కూడా యూజ్ అవుతుంది. ఆస్తమానం చాలా యూజ్ అవుతుంది. మనం మర్దనం లాగా చేస్తుంది, చల్లబడడం దానికి కూడా యూజ్ అవుతుంది. చెప్పండి దాని యూజెస్. అనపాలని బ్రేవిలం పిన్నేటం అంటాము సెంట్రల్ కడలో. దీని యొక్క మెయిన్ యూజ్ అంటే లీఫ్. ఇది యాక్చువల్గా డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే లీఫ్గా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ కానీ వస్తే ఇది మనం తీసుకున్నాము, అవి స్టోన్స్ని కరిగిస్తుంది, డిజాల్వ్ చేస్తాయి కిడ్నీలో స్టోన్స్. ప్లస్ మనకి ఎక్కడైనా పింపుల్స్ కానీ లేకపోతే బొబ్బలు కానీ వస్తే దీని ఒక రసాయనాన్ని పూసుకుంటే మనకి అవి తగ్గుతాయి అన్నమాట. లివర్ డిజార్డర్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ లైక్ స్టమక్ ఇన్ఫెక్షన్స్ లైక్ గ్యాస్ట్రైటిస్ కానీ వీటన్నిటికీ క్యూర్ చేస్తారు. మన రణపాల ఇక్కడ మనకి రణపాల ఇక్కడ కొత్తవి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క టిప్ దగ్గర నుంచి లీవ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే మళ్ళీ న్యూ ప్లాంట్స్ అవుతాయి. ఇదేంటమ్మా ఇది పేరు? పెపరోమియా పెలూసిడా సైంటిఫిక్ నేమ్. తెలుగులో దీన్ని కర్పూరవల్లి అన్నారు. ఇది కొంచెం రేర్ ప్లాంట్ అండ్ దీన్ని యూరినేషన్కి యూరిన్ బాగా పాస్ అవ్వడానికి మనం వాడతాము. అంటే ఓన్లీ స్కిన్ మీద ర్యాషెస్ రావాలి. ఒకవేళ దీన్ని మనం పేస్ట్ చేసుకొని స్కిన్ మీద ఎక్కడైనా ర్యాషెస్ వేస్తే అక్కడ పూసుకుంటే ఇవి తగ్గుతాయి. కర్పూరవల్లి అండ్ బాగా దగ్గు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇది మనం తీసుకున్నాం లీఫ్, అక్కడ దగ్గు అనేది క్యూర్ అవుతుంది. ఇది ఏంటమ్మా? ఇది సరస్వతి ఆకు అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి సెంటెల్లా అసాటికా అంటారు. అక్కడ ఫ్రంట్ రోలో ఉంది కదా, అది ఇది ఒకటేనా లేకపోతే? అది బ్రహ్మి. ఇది వచ్చేసి బ్రహ్మిలో ఇంకొక టైప్ అనమాట సరస్వతి ఆకు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెంటెల్లా అసాటికా అంటాం. దీనిలో వచ్చేసి మనకి ఫ్లావినాయిడ్స్ అండ్
టానిన్స్, సాపోనిన్స్ అని చెప్పి సెకండరీ మెటబలైట్స్ ఉంటాయి, యాక్టివ్ ప్రిన్సిపల్స్. దానివల్ల దీనికి మనకి మెడిసినల్ యూజ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సోరియాసిస్ని ట్రీట్ చేస్తుంది, స్క్లీరోడెర్మా, ఎగ్జిమా, ఇంకా హైపోట్రోఫిక్ స్కార్స్ని ట్రీట్ చేస్తుంది, బర్న్స్, వూండ్స్ని ట్రీట్ చేస్తుంది. ఇంకా వచ్చేసి మనకి సెల్యులైట్కి, ఫోటో ఏజింగ్కి యూజ్ అవుతుంది. ఇంకా స్వెల్లింగ్కి ఫ్లేవనాయిడ్స్ అనే పర్టికులర్ కాంపోనెంట్ అనేది మనకి స్వెల్లింగ్కి, ఇన్ఫ్లమేషన్కి యూజ్ అవుతుంది. వాటర్లో బాయిల్ చేసి డ్రింక్ చేస్తే డయేరియా, డయాబెటీస్, లివర్కి సంబంధించిన సమస్యలు, మలేరియా, డెంగ్యూ వాటి కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని మెయిన్ ప్లాన్గా యూజ్ చేస్తారు. అంటే ఆయుర్వేద మెడిసిన్ యూజ్ చేస్తారు కదా అప్పుడు. దీంట్లో ప్రతి పార్ట్లో రూట్స్, స్టెమ్, స్ట్రింగ్స్, లీవ్స్ ప్రతి పార్ట్లో ఇమ్యూనిటీ పవర్ చాలా హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. దీనికి ఇంకో పేరు తెలుసు, తిప్పతి అమృత. దీని పేరు ఒకసారి రిపీట్ చేయండి. తిప్పతిగా. ఇది ఇమ్యూనిటీ పవర్కి, డయాబెటీస్కి మెయిన్ సోర్స్ ఈ ప్లాంట్. లీవ్స్ని పేస్ట్ చేసి అంటే పౌడర్ చేసి హనీతో కలిపి తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇక వీటినేమో వాటర్లో బాయిల్ చేసి తీసుకోవాలి. అంటే స్ట్రింగ్స్, స్టెమ్స్ని ట్రై చేసి వాటర్లో బాయిల్ చేసి పౌడర్ డ్రింక్ చేయాలి. అప్పుడు ఈ డయాబెటీస్, డయేరియా, లివర్కి సంబంధించిన సమస్యలు, ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ అవి కంట్రోల్లో ఉంటాయి. నెంబర్ ఇవ్వండి, చెప్తాను. అట్లా కూడా జాయిన్ చేస్తాను. బచ్చిలి ఆకు, దీని ఇంగ్లీష్ కామన్ నేమ్ వచ్చేసి మలబార్ స్పినాచ్. దీనివల్ల యూజెస్ ఏంటంటే దగ్గు, జలుబు, ఆస్తమా, టీబీ వాటన్నిటిని క్యూర్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీని రూట్స్ డయేరియా ట్రీట్మెంట్ బాగా యూజ్ చేస్తారు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా క్లియర్ అవుతుంది. దీన్ని ఉడకబెట్టుకొని తినడం వల్ల ఆ ఉడకబెట్టిన తర్వాత మనకి రిమైనింగ్ కొన్ని వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఎంటీ స్టమక్తో తాగినా కానీ మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం ఫ్రీగా క్లియర్ అయితే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇదేంటి మిర్చి, చిల్లీస్. దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్సికమ్ యానమ్, కామన్ నేమ్ వచ్చి చిల్లీ ఆర్ పెప్పర్. ఈ మిర్చికి ప్రత్యేకంగా ఏమన్నా పేరు ఉందా? ఇది ఏం వెరైటీ అనేది? తేజ మిరపకాయలు. తేజ. దీనివల్ల మెయిన్ ఏంటంటే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఇమ్యూనిటీ బూస్టర్ పవర్ అనేది చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయిన్ ఏంటంటే టోటల్ మన బాడీ మొత్తంలో బ్లడ్ క్లాట్ అవ్వకుండా యూజ్ చేస్తుంది, సర్క్యులేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇదేం చెట్టు ఇది? వడమల్లి అని చెప్తారు, తెలుగులో వడమల్లి అంటారు. ఓకే. మెడిసినల్ వాల్యూస్? దీని డ్రై ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకుని 20 ఫ్లవర్స్ని వాటర్లో 10 minutes పాటు బాయిల్ చేసి టీని తాగినట్టే తాగుతారు. దీన్ని తాగడం వల్ల హైపర్ టెన్షన్ని తక్కువ చేయడానికి యూజ్ అయ్యింది. ఇంకా కాఫ్, ఫీవర్, బ్రాంకి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దీన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకొని మ్యాస్టిగేట్ చేసి పేస్ట్ కింద కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా అఫెక్టెడ్ ఏరియాకి అప్లై చేయడం వల్ల దాన్ని క్యూర్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇంకా ఫుడ్ కలర్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఉమ్మెత్త జాతి కదా, నల్ల ఉమ్మెత్త. దీని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? దీన్ని ఆస్తమా పేషెంట్లకి ఎక్కువగా యూజ్ చేస్తారు మేడం. సిగరెట్ లాగా రోల్ చేసి ఎండబెట్టి సిగరెట్ లాగా చేసి ఇస్తే ఆకునా? చుట్టలాగా చుట్టి ఇస్తే ఏంటంటే వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆస్తమా పేషెంట్లు కదా, ఇప్పుడు ఒక లీఫ్ని చుట్టి పెద్ద ఆకుని అదే ఎండిపోయినాక పచ్చిగా కాదు, ఎండిపోయినాక చుట్టలాగా చుట్టి వాళ్ళకి ఇస్తే ఏంటంటే లోపలికి తీసుకుంటా ఊపిరిలాగా మామూలు తాగినట్టే. ఇది కూడా ఎండబెట్టి ఊపిరి తీసుకోవడానికి బాగా ఉంటుంది. ఇప్పుడు గజ్జి, తామర ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే ఆకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి గజ్జి వస్తున్న చోట, దురద, మంటలు, పుళ్ళు ఏమన్నా ఉన్న చోట పెడితే ఏంటంటే ఆ పసరిని, మంటల్ని, దురదల్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే లోపలికి తీసుకోకూడదు, పైపూతగా రాయాలి. అలాగే ఎండిన ఆకుని మనము సిగరెట్ పీల్చుకున్నట్టు పీల్చుకోవాలి. అంటే ఎండిన ఆకుని రోల్ చేసి సిగరెట్ లాగా చుట్టి దాన్ని వెలిగించాలా? వెలిగించాలి. ఉమ్మెత్తలో ఇంకా రకాలు ఉంటాయి కదా. ఇది నల్ల ఉమ్మెత్త మేడం.
ఇక్కడ నల్ల ఉమ్మెత్త ఒకటే పెట్టారు, ఎందుకంటే మామూలు ఉమ్మెత్త అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ రేర్గా ఇది దొరికింది, అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి ఇది పెట్టారు. జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఇది లీఫ్ కొంచెం ఎల్లార్జ్ అయినాక హీట్ చేస్తారు, హీట్ చేసి జాయింట్ పెయిన్స్ ఏమన్నా అక్కడ ఉన్న చోట పెడితే ఏంటంటే ఆ వేడి కాకుండా ఆ పెయిన్ని లాగేసుకుంటుంది. నల్ల ఉమ్మెత్తలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్కి కూడా బాగా యూస్ అవుతుంది, హెయిర్ బ్లాక్గా ఉండాలి. దీన్ని పేస్ట్ చేసి అప్లై చేస్తాం. పేస్ట్ చేసి క్యాస్టర్ ఆయిల్లో కానీ నార్మల్ కోకోనట్ ఆయిల్లో కానీ బాయిల్ చేసుకొని వాడాలా, హెయిర్ అప్లై చేయాలి. హెయిర్ బ్లాక్గా వస్తుంది, థిక్గా అవుతుంది. థ్యాంక్ యూ. ఇది ఒకసారి ఈ మొక్క ఇది స్పారో గ్రాస్ అంటారు. స్పారో గ్రాస్ దీని పక్కన నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. దాన్ని మేము వెజిటేబుల్స్ ఎట్లా కన్జ్యూమ్ చేస్తారో అట్లనే సూప్ కానీ స్టీమ్ చేసి కానీ కన్జ్యూమ్ చేస్తాం. దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీకి ఫైబర్స్, ఫాలిక్ యాసిడ్, వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి. ఇంకా మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా బాగా పనిచేసేది. దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్నా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటిని క్యూర్ చేయడానికి యూజ్ అయ్యింది. సో మీరేం చెప్తున్నారంటే ఈ సైడ్ వచ్చే పిల్లకల్ని తీసుకొని మనము కూరల్లో కొత్తిమీర వాడుకున్నట్టు వాడుకుంటే మనకి మల్టీవిటమిన్ యూజెస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇవి ఉన్నాయి కదా, ఇట్లా సలాడ్స్ లాగా చేసుకొని కానీ ఇట్లా మేము ఏమైనా చేసుకోవచ్చు, కాల్చుకొని. ఓకే, ఊరికి ఏదైనా తినవచ్చు. ప్లాంట్ కూడా మనం ఒత్తికి రీప్లేస్మెంట్గా వాడతాము ఈ ఆకుని. డైరెక్ట్ మనం దీపారాధన చేసుకోవచ్చు. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. అది ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ మనం పాండవులు ఆ కాలంలో ఒత్తికి బదులుగా దీన్ని వాడేది చాలా కూడా వాడుకోవచ్చు.